దేవర అరవింద సమేత తరువాత ఇప్పటి వరకు ఎన్టీఆర్ డ్యూయెట్స్ డాన్సులు చూడలేదు ఫ్యాన్స్. ఏం మాట్లాడుతుంటావ్? సంపేత్తాను నన్ను. ఆడికి అళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. త్రిబుల్ సినిమా ఎన్టీఆర్ నటన స్టామినాని చాటి చెప్పింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మాస్ ప్రేక్షకుల ఆకలి మిగిలే ఉంది. ఇప్పుడు అటు ఎమోషనల్ యాక్షన్ ఎలాగూ దేవరలో కీలకంగా ఉంటుంది. దీంతో పాటు లవర్ బాయ్గా కూడా కొంతవరకు కనిపిస్తాడని ఇప్పటి వరకు వచ్చిన పాటల కంటెంట్ చెప్తోంది. ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం వాడుతూ ఎట్టాగే. జాన్వీ కపూర్తో రొమాంటిక్ డ్యూయెట్ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దేవరా మూవీ ట్రైలర్ని విడుదల చేసింది చిత్ర బృందం. 2 నిమిషాల 40 సెకండ్ల నిడివి గల ఈ ట్రైలర్ ఎలా ఉంది, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం. సరైన ఆయుధం దొరకాలి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రం దేవర. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణకే నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్లో భాగంగా ట్రైలర్ను అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. మా దేవర కథ. దేవరా మూవీ ప్రమోషన్స్ ను ముంబైలో భారీగా చేస్తున్నారు. ఈ సినిమా కోసం కరణ్ జోహార్, సందీప్ రెడ్డి వంగ, ఆలియా భట్ తదితరులతో కలిసి ప్రమోషన్ ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాది జాతీయ మీడియా సమక్షంలో అట్టహాసంగా ముంబైలో ట్రైలర్ని రిలీజ్ చేశారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్తో ప్రారంభమైన దేవరా ట్రైలర్ కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు, ధైర్యం తప్ప ఏదీ తెలియని కళ్ళల్లో భయం పురుడు కమ్ముకున్నాయి. అదంతా పెద్ద కథ, రక్తంతో సముద్రం ఎరుపెక్కిన కథ, మా దేవర కథ అంటూ చెప్పుకొచ్చాడు. మనిషికి బతికేంత భయించాలి, చంపేంత ధైర్యం కాదు, కాదు కాకూడదు అంటూ ఆ ధైర్యాన్ని కూడగడితే దానిని చంపేసే భయాన్ని అవుతా అని వార్నింగ్ ఇవ్వడం కనిపించింది. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. ఇక సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ దేవరను చంపాలంటే సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కూడా కావాలి అని అనడం బట్టి చూస్తే వారిద్దరి మధ్య వైరం, పగ, ప్రతీకారం ఉన్నట్టు కనిపిస్తోంది. ఇక పని మీద పోయినవాడు పని కాగానే వస్తాడు. కానీ పంతం పట్టిపోయాడు నీ కొడుకు అంటూ ఆవేశంగా మాట్లాడుతుంటాడు. ఈ ట్రైలర్ని బట్టి చూస్తే ఇరు వర్గాల మధ్య వైరం తండ్రి కొడుకుల కథగా చెప్పకనే చెప్పారు కొరటాల శివ. ఎన్టీఆర్ని చూసి జాన్వీ కపూర్ ఓ సీన్లో సెటైర్ వేస్తూ ఎప్పుడు చూడు పిల్లతనం పిరికితనం, ఆడికి వాళ్ళ అయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే అంటూ చెప్తుంటుంది. జనాల్ని బాధపట్టే టీం, వాళ్ళని కట్టడి చేసే నాయకుడు. మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత కాదు, అంత ధైర్యం పెంచుకుంటే అలాంటి ధైర్యాన్ని చంపేసే భయాన్ని పరిచయం చేస్తా. ఇది కాన్సెప్ట్. దీనికి చిన్న అదనపు ట్రాక్ ఏంటంటే అలాంటి నాయకుడికి భయస్థుడైన కొడుకు, అతగాడికి ఒక లవ్ ట్రాక్. ట్రైలర్ చూసిన తర్వాత అర్థమయ్యేది ఇదే. కథలో బోల్డ్ ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి. ఎందుకంటే హీరో పిరికివాడు ఎందుకు అవుతాడు, పిరికివాడు నానమ్మతో బలంగా ఎలా మాట్లాడతాడు, అందరూ అనుకున్నట్టుగా పిరికివాడిగానే ఉండిపోతే కథ ఏమేముంది. అందుకే ట్రైలర్లో చెప్పని సంగతులు, టర్న్లు, ట్విస్టులు ఉన్నాయి. పూర్తిగా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో సినిమా తెరకెక్కుతోందన్నట్టు తెలుస్తోంది. ట్రైలర్లో సన్నివేశాలన్నీ ఒక ఎత్తు అయితే చివరిలో వచ్చిన ఒకే ఒక షాట్ మరొక ఎత్తు. ఆ షాక్తో ఫైట్ మొదలవుతుంది. ఆ సీక్వెన్స్ కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించాడు తారక్. ఆ షాట్ తీయడానికి చాలా కష్టమైంది. మా సినిమాలో చాలా టైం తీసుకున్న సీక్వెన్స్లో అదొకటి. ఆ షాట్ కోసం 200 అడుగుల పొడవు, 100 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల ఎత్తు ఉన్న నీళ్ళ ట్యాంక్లో దిగా. ఆ షాట్ కోసం దాదాపు ఒక రోజంతా ఆ ట్యాంక్లోనే ఉన్నా. ఇక ఈ షాట్ దేవర సినిమాకు హైలైట్ అవుతుంది అంటున్నాడు ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర 1 సినిమా 27న థియేటర్లోకి వస్తోంది. మరోవైపు అడ్వాన్స్ బుకింగ్స్లో భాగంగా ఈ సినిమా ఓవర్సీస్లో ఇప్పటికే $1 మిలియన్ క్లబ్లోకి చేరింది. ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వకముందే సినిమా ఘనత సొంతం చేసుకుంది. దానిపై ఎన్టీఆర్ స్పందించాడు. ఓవర్సీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే